అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ నేను మీ ముందుకి బీరకాయ కూర, బీరకాయ పెసరపప్పు వేసి కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా కమ్మగా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ తింటుంటే అలా తినాలనే అనిపిస్తుంది, అంత కమ్మగా ఉంటుంది. సో ఇవాళ నేను మీ ముందుకి బీరకాయ పెసరపప్పు వేసి కూర నేను తీసుకొచ్చేసాను. ఆల్రెడీ నేను పెసరపప్పుని నేను కొంచెం సెమీగా ఉడకబెట్టి పెట్టేసుకున్నాను, సో దట్ మనకి తొందరగా కూర అయిపోతుంది. సో కొంచెం నీళ్లు పోసి పసుపు వేసేసి నేను ఒక ప్యాన్లో బాండీలో ఉడకబెట్టేసుకున్నాను. ఇలా అయిపోయిందనమాట. సో మనం అప్పుడు మనకేమవుతుందంటే తొందరగా కూర అయిపోతుంది. అది మళ్ళీ ఉడికే వరకు చాలా లాంగ్ ప్రాసెస్ కదా. ఫస్ట్ కొంచెం పెసరపప్పును ఉడకబెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి, టపటపా అయిపోతుంది. సో ఇదన్నమాట. సో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసాను. అవి బాగా వేగాలి. వేగేటప్పుడే మనం కొంచెం ఇంగు వేసుకుంటాము. ఇంగు వేసుకుంటే ఇలాంటి పప్పు కూరలు కదండి కొంచెం బాగుంటుంది. ఇంకా సపరేట్గా ఇంకా లాస్ట్లో పోపు వేయను, ఇదే అనమాట. కూరగా చేసినాం కాబట్టి ముందర వేసేసినాను. పప్పు పులుసులు అలాంటివి అయితే మనం లాస్ట్లో వేయచ్చు, కానీ ఇది కూర లాంటిది కాబట్టి ముందరే మనం వేసేసినాం. మినపప్పు, శనగపప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ టైంలోనే వేగిపోయింది. ఈ టైంలోనే మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. నేను ఒక పెద్దవి 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అవి ఇలా వేయించేస్తున్నాను. చాలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. హైలో పెట్టుకున్నాను నేను, గబగబా అయిపోతుందని. ఇవి కొంచెం వేగాలండి, చాలా చాలా బాగుంటుంది. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, అవి కూడా వినండి. చక్కగా మంచి మంచి పాటలు వస్తూ ఉంటాయి. నా ఛానల్ మాత్రం సపోర్ట్ చేయండి. ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసేసుకుంటాను. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేను చేస్తాను. ఏది బయటికి వెళ్ళిపోయి ఏదో పెద్ద రిచ్గా ఆర్భటంగా చేయాలని ఉండదు. మన ఇంట్లో మనం ఎంత ఈజీగా చేసుకుంటామో అలాగా. ఇవి కొంచెం వేగాలండి. ఇవి ఒక్కసారి వేగిపోతే మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. అప్పటిలోపల నేను కొంచెం కరివేపాకు వేసేసుకుంటాను. ఇది ఒక్కసారి వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసేసుకుందాం. పసుపు వేసేసి ఇలా మంచిగా ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు మనం టమాటోలు వేసేసుకోవచ్చండి. నేను ఒక ఫుల్ టమాటో తీసుకున్నాను, మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను. ఇది కూడా ఇలా వేయించేసుకోవాలి. చాలా చాలా బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఇంకా అన్నంలోకి అయితే చెప్పక్కర్లేదు. కమ్మగా ఉంటుంది అనమాట. పిల్లలు ఎన్నిసార్లు తింటారో చెప్పలేము, ఎందుకంటే కమ్మగా ఉంటుంది కదా. అందులో పెసరపప్పు వేస్తే మహా టేస్టీగా ఉంటుంది. ఏ కూరైనా సరే చాలా టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది కదా, అది మనకి తెలుసు. సో ఇది ఒక్కసారి మగ్గాలండి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. టమాటోస్ కూడా మగ్గిపోయండి. ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసేసుకుందాం. దయచేసి అందరూ స్కిప్ చేయకుండా నా రెసిపీస్ చూడండి, కొంచెం వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అందరికీ. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళకి షేర్ చేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నేను కనిపించకపోవచ్చు కానీ మీకు అందరికీ, బట్ నేను మీ అందరి కోసం నేను ఏం చేస్తున్నానో మీకు తెలుస్తుంది. నేను ఒక్కదాన్నే వీడియో తీస్తాను, చాలా కష్టపడి వీడియో తీస్తానండి. చాలా అంటే చాలా కష్టపడి వీడియో తీస్తాను. చాలా రిస్క్ తీసుకునే నేను తీస్తున్నాను కదా. సో దయచేసి నాది గమనించండి. కొంచెం ఒక్కళ్ళు కెమెరా పట్టుకుని ఇవన్నీ చేయడం అంటే చాలా కష్టం. సో ఒక్కసారి నా ప్రయత్నాన్ని నా చేసేదాన్ని కొంచెం గుర్తించండి. సో దట్ కొంచెం నాకు కూడా అరే నేను చేస్తున్నందుకు నాకు కూడా ఒకటి వస్తుందిలే, నాకు కూడా కొంచెం అంటే నన్ను గమనిస్తున్నారులే, చూస్తున్నారులే, నా సబ్స్క్రైబర్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది. సో ఇది కొంచెం మగ్గాలండి. అప్పటిలోపల నేను ఏం చేస్తానంటే, నేను ఇందాక పెసరపప్పు ఉడకబెట్టుకున్నానని చెప్పాను కదా, ఆ వాటర్ వేసేస్తాను. సో దట్ తొందరగా మగ్గిపోతుంది. ఇది మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను దగ్గరికి వచ్చాక. చూసారు కదండి, బాగా దగ్గరికి వచ్చేసింది కూర. ఇప్పుడు మనం సెమీగా ఉడకబెట్టుకున్న పెసరపప్పు వేసేద్దాం. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది కూర, మాత్రం అదిరిపోతుంది. మంచిగా ఎక్కువ నెయ్యి వేసుకుని తినాలి. అలాగే అప్పడాలు నంచుకోవాలి, వడియాలు నంచుకోవాలి. ఆ చల్ల మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మిరపకాయలు కూడా నంచుకోవాలి. ఒకవేళ చల్ల మిరపకాయలు లేని వాళ్ళు నేను చెప్పాను కదా, ఎండు మిరపకాయల్ని ఒకసారి బాగా నూనెలో వేయించేసి పైన ఉప్పు జల్లేసుకుంటే మంచి బ్రౌన్ కలర్, దోరగా బ్లాక్ కలర్ వచ్చే వరకు వేయించాలి.
నేను ఒకసారి షార్ట్ పెట్టాను చూడండి. ఆ షార్ట్లో మీకు తెలిసిపోతుంది ఎలా చల్లమిరపకాయలు లేని వాళ్ళు తినాలని అనిపిస్తే ఎండు మిరపకాయలను ఎలా చేయాలో ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. అయినా నేను చెప్పేశాను మీకు, జస్ట్ నూనెలో బాగా వేయించేసుకోవాలి, కలర్ మారిపోయే వరకు పైన ఉప్పు చల్లేసుకోవాలి. సేమ్ టు సేమ్ చల్లమిరపకాయలాగే ఉంటుంది. సో ఇది బాగా వేసేసాం కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆవాలు మెంతుల పొడి కొంచెం, నేను ఆవాలు మెంతులు అలాగే ఎండుమిరపకాయలు డ్రై రోస్ట్ చేసిన పొడి కొంచెం వేశాను. అంటే మ్యాక్సిమం ఎంత ఉంటుందంటే ½ స్పూన్ ఉంటుందంతే. అలాగే కొంచెం కారం, రుచికి ఉండాలి కదా, పెసరపప్పు వేసినాం కాబట్టి ఆ మాత్రం కారం ఉండాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోండి. ఇదంతా మొత్తం కలిపేసుకోవాలి. ఇది ఒక్కసారి మళ్ళీ ఈ పెసరపప్పు ఈ కూరతో పాటు మగ్గాలన్నమాట. ఎప్పుడైతే బాగా మగ్గుతుందో మంచిగా కన్సిస్టెన్సీ బాగుంటుంది, చిక్కగా బాగుంటుంది అనమాట. మనం సెమీగానే ఉడకబెట్టుకున్నాం, ఇది ఇప్పుడు బాగా దీంతో బాగా మగ్గుతుంది అనమాట. ఒక 2-3 విడతలు బాగా మగ్గాక అప్పుడు కానీ మనం లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోవడానికి ఉండదు. సో ఇప్పుడైతే నేను గార్నిష్ చేసుకోను, కాసేపు ఇలా మగ్గనిస్తాను. కొంచెం వాటర్ వేస్తాను, కొంచెం వాటర్ వేసి మగ్గనిస్తాను. మగ్గాక బాగా దగ్గరికి వచ్చేస్తుంది, మంచి కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. అప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను. చూస్తారు కదండి, పప్పు కూర అదే బీరకాయ కూర పెసరపప్పు వేసింది బాగా దగ్గరికి వచ్చేసింది. చూసారు కదా ఎంత దగ్గరగా వచ్చేసిందో. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. నేను ఆల్రెడీ ఇక్కడ వేయించి పెట్టేసుకున్నాను, మీకు చెప్పాను కదా. ఎండుమిరపకాయల్ని ఇలా నూనెలో వేసి వేయించి పెట్టేసుకుని పైన ఉప్పు జల్లేసుకోవాలి. ఇలా కలర్ మారిపోయే వరకు చేసేసుకుంటే సేమ్ మనం చల్లమిరపకాయలు తిన్నట్టే ఉంటుంది. సో చల్లమిరపకాయలు లేవని, పెరుగు మిరపకాయలు, మజ్జిగ మిరపకాయలు లేవని మీరు బాధపడక్కర్లేదు. ఇలా చేసుకుంటే ఇలాంటి పప్పు కూరల్లోకి పప్పుల్లోకి చాలా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు లాస్ట్లో మనం ఏం చేస్తున్నామంటే కొంచెం కరివేపాకు, కొంచెం సాంబార్ పొడి, అలాగే కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సో అంతేనండి, మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. బీరకాయ గొట్టు వస్తుందండి. బీరకాయ కూర అద్దరిపోతుంది. ఇంకా పెసరపప్పు వేసిన కూర అద్దరిపోతుంది. ఎప్పుడు రొటీన్గా పాలు పోసి లేదా మసాలా కూర లేదా టమాటోలు వేసి ఆనియన్ వేసి కాకుండా ఇలా పెసరపప్పు వేసి చేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. చపాతీలో నంచుకుంటే కూడా చాలా బాగుంటుంది. అన్నంలోకి అయితే వేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకుని ఆవకాయ నంచుకుని ఇలా ఈ మిరపకాయలు నంచుకుని తింటే ఒక రేంజ్లో ఉంటుంది. సో డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.